వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం నందు సావిత్రి బాయిపులే వర్ధంతి సందర్భంగా సావిత్రి బాయిపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్యనందించేందుకు కృషి చేసిన మహానీయురాలని కొనియాడారు. వివక్ష ఎదురవుతున్న విద్యనందించేందుకు పోరాడిన యోధురాలు సావిత్రి బాయిపులే అని తెలిపారు. మహాత్మా జ్యోతి బాపులేతో కలిసి బహుజనుల బాగు కోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రి బాయిపులే అని, మహిళల చదువు కోసం విశేష కృషి చేసిన గొప్ప మాతృమూర్తి, చైతన్య దీప్తి, విద్యా జ్యోతి సావిత్రి బాయిపులే అని వివరించారు. కాంగ్రెస్ బీసీలను, మహిళలను మోసం చేసిందని విమర్శించారు. హక్కుల సాధన కోసం బీసీలు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి పోరాడదామని పిలుపునిచ్చారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి పురస్కరించుకొని హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ, వారు మహిళా విద్యాభివృద్ధి కోసం కానీ మహిళలను చైతన్యం చేసిన కార్యక్రమాలను ఈరోజు మననం చేసుకోవడం జరిగింది. ఆ రోజులలో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి సహకారంతో, వారి సూచనలతోని విద్య కేవలం పురుషులకే కాదు, అగ్రవర్ణాలకే కాదు, మహిళలకు కూడా, అందులో పేద బడుగు మహిళలకు కూడా చదువు ఒక ప్రాముఖ్యతను మరి తెలుసుకొని దేశ తొలి ఉపాధ్యాయులుగా తన జీవితాన్ని ఆరంభించి వేలాది పాఠశాలలను ఏర్పరిచి, ఆ ఏర్పరుస్తున్నటువంటి సందర్భంలో అనేక అవరోధాలు, అనేక అవమానాలు అయినప్పటికీ కూడా వాటి అన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు మహిళల చైతన్యం కోసం పాటుపడినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. అందుకే ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా మొన్ననే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి వారసులుగా ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం వారికి విద్యను నేర్పించే విధంగా, విద్యను బోధించే విధంగా మనం అందరం కూడా కంకణబద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాలను దగా చేసిన విధంగా మహిళలను కూడా దగా చేసింది, ముఖ్యంగా బీసీ వర్గాలను కూడా దగా చేసింది. కాబట్టి ఖచ్చితంగా బీసీల అందరం కూడా ఏకమై మనకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కూడా ఖచ్చితంగా ఐక్యతతో పోరాడాలి. ఇటు విద్యాపరంగా అనుకోండి, రాజకీయ పరంగా అనుకోండి, ఉద్యోగాల పరంగా అనుకోండి, మనకు రావాల్సినటువంటి వాటా కోసం జ్యోతిరావు పూలే వారసులుగా మనం అందరం కూడా చైతన్యమై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ